మీనా గారు తన కథను శ్రీమతి టిఆర్ఎస్ అధినేత్రి మన కవితమ్మ గారికి తన కథను ఇవ్వబోతా ఉన్నారు. పేదరికంపై, విద్యపై, వైద్యంపై యుద్ధం ప్రకటించబోతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని, ఆకాంక్షలకు ఆశయాలకు అడ్డుగా వచ్చేటువంటి వారిని సంరక్షణలో భాగంగా అట్లాగే ఇప్పుడు కొంచెం ఆగి సర్వోదయ తెలంగాణను ఇస్మాయిల్ గారు మరియు నవీన్ గారు సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి బహుకరించబోతా ఉన్నారు. ఇస్మాయిల్ గారు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. సీఎం 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 జై తెలంగాణ, జై తెలంగాణ. పొద్దు తెలంగాణ రాష్ట్రంలో పొద్దు పొడిసే చూడు తగ్గపడ్డ రాజ్యంలో ఎనికి తోసుకోకండి దయచేసి. సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని, సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని ఈరోజు అందరి బతుకుల్లో మార్పులు తీసుకురావడంపై పార్టీ సర్వోదయ రాజ్యాంగాన్ని నవీనాచారి గారు మరి ఇస్మాయిల్ గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రాజలింగం గారు 59 ఉపకులాల తరఫున తన డప్పును ఇవ్వబోతా ఉన్నారు, తన డప్పును బహుకరించబోతా ఉన్నారు. 59 దయచేసి త్యాగాల మంచిరాల మంచెత్తాలే నిర్మల్ నీకు తెలుసాలే నిజామాబాదు జాగోరే ఇప్పుడు రాజలింగం గారు 59 ఉపకులాల తరఫున మాదిగ తండోర తప్పును వాయించబోతా ఉన్నది. ఒక్కసారి మా అందరి కోరిక మీదకు వాయించాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఆర్మూరు రైతులు వారి యొక్క రైతు నాగలిని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. అట్లాగే శివశంకర్ తన ఖడ్గాన్ని శివశంకర్ తన ఖడ్గాన్ని మేడ్చల్ తడబుట్టించి పట్నం ఏకం చెయ్యాలి, వికారబాదు విస్తరించి రంగారెడ్డి రణం చెయ్యాలి, నారాయణపేట నగారేసి పాలమూరు పౌరుషించాలి, నగర్ కర్నూలు నల్లహకొండ యోధుల గన్న జోగులాంబ రంగానికి సిద్ధం అందో కవితక్క కథనానికి కాలేదు ఇందో తండుకు జెండై ముందుకొచ్చి కట్టి ఇవ్వడం జరిగింది. సిద్ధం అయ్యిందో అనిల్ కుమార్ గారు తన కథని ఇవ్వబోతా ఉన్నారు. పర్తి వణికించాలే సూర్యపేట భువనగిరి కోట జనగామ మానుకోట జయశంకరు సారు పేరున్న భూపాలపల్లి జిల్లా అరే మన్యం వీరుల త్యాగాల ములుగు జిల్లా నేల కొత్తగూడెం తొవ్వాజు పీకమ్మం పోరుకు దారులేసింది వీరుల గన్న హన్మకొండ పోరుకు సిద్ధం వరంగల్లు అన్ని జిల్లలు కలదిరుగుతూ ఉందో కవితక్క ఊరు వాడను పోరుకు సిద్ధం చేసిందో జాగృతి మన కండగా ఉందో కవితక్క జనహోరై ముందుకు సాగిందో జనహోరై ముందుకు సాగిందో జనహోరై ముందుకు సాగిందో
కుమార్ గారు తన కథని ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు అనిల్ గారు తన కథని కవితమ్మ గారికి ప్రజెంట్ చేయబోతా ఉన్నారు. చూడు కాలిక బిడ్డగాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డ జై తెలంగాణ. చేస్తది బిడ్డ ఇంటి ఇంటడ బిడ్డ మండుతున్న గుండెకెగిర జెండమో కవితక్క ఏ పోరాటాల పుట్టినిల్లు ఈ తెలంగాణ. జై తెలంగాణ. తిందిరలోన కోరు పుట్టినప్పుడల్లా ఎగురమై కోల శ్రీనివాస్ గారు, కోల శ్రీనివాస్ గారు ఈ తెలంగాణ నయా జంగు చలే దేకు జన తన యొక్క పూసల కంపను తీసుకురా విజ్ఞప్తి. ఆరుగురు రైతు నాగరిగా విజ్ఞప్తి. కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను కన్ను జై తెలంగాణ. బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల శివశంకర్ గారు తన త్రిశూలాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఒక శక్తి స్వరూపిణిలా రాష్ట్రంలో అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడానికి త్రిశూలం అనే ఆయుధంతో ఈరోజు తెలంగాణ ప్రజలకు సంకేతాన్ని ఒక్క అడుగుతో మొదలు అజ్ఞానపు అంధకారాన్ని చూసే మెరుపు కాంతుల జ్ఞాన ఖడ్గాన్ని లక్షలాదికి గొడుగు గారికి పార్టీ ఆవిర్భావ సభలో బహుకరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద అక్రమాల మీద ప్రజాందోళన ఎత్తుకొచ్చేలాగా ఎదురు పోతే అది మొండి గుండె జనం పొరక జన్మన్నది రాజగమొండే నయా జంగు నమ్ముతూ వచ్చిన సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సీఎం పట్టు అదే ఎరుకెళ్ళాల్సింది. కొట్టుర కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క. ఇప్పుడు తన పూసల కంపెనీ శోభ గారు తన పూసల కంపెనీ అక్కకు బహుకరించబోతా ఉన్నారు. అరే కోల శ్రీనివాస్ గారు మరియు శోభ గారు పూసల కంపెనీ శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి టిఆర్ఎస్ అధినేత్రికి బహుకరించడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. జాగ్రత్త, తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా రైతు నాగలిని తండ్రి మీరే తల్లై నేను బతుకుతా మీరు నవ్వుదీర చేతులెత్తి మీకే మొక్కుతా నయా చెంగు చలే దేక్కు జన జాగృతితోనా ఏ పట్టుర పట్టు జెండను పట్టు కొట్టుర కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో రైతు నాగలిని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. బిడ్డ కాదు తేలిక రైతు నాగలిని పౌరుషాల బిడ్డరా కవితక్క. నీకు బాధెందుకక్కో రైతులు తెలంగాణుంది అనుకో ఆర్మూరు రైతులు నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందుకక్కో ఇప్పుడు రైతు నాగలిని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి ఇవ్వబోతా ఉన్నారు. దీమైన పిడికిలి బిగిసి రైతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మెరిసి నీది శూన్యంలో సునామీ పుట్టి చలో చలో జై తెలంగాణ. చాలా కాన్వాయ్, పెద్ద కాన్వాయ్. ఒక 7 నుండి 8 నుండి 9 ఎనికిపాని అక్క ఇప్పుడు ఓడ వస్తారు పోతున్నప్పుడు హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్